కీర్తనలు 102 అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరైతే చదువు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్ద చేరనిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోచున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. నా మునుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె నున్నాను. నీ కోపాగ్ని బట్టియు నీ ఆగ్రహమును బట్టియు బూడిదెను ఆహారంగా భుజించుచున్నాను. నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి, గడ్డి వలె నేను వాడియున్నాను. నీవు లేచి సీయోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. అప్పుడు అన్యజనులు యెహోవా నామమును, భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు. మనుష్యులు సీయోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ నామమును బట్టి వంగి చూచెననియు వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడులో పోవు జనము యెహోవాను స్తుతింపును. నేనిలాగూ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే.